కమ్మ క్యాస్ట్ లో పుట్టి కూడా ఎలాంటి రికమెండేషన్ లేకుండా ఎలాంటి రిజర్వేషన్ లేకుండా సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాను స్వామి. యాక్చువల్ గా నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరింది కిరణ్ బేడి అంతటిదాన్ని అవ్వాలని. నువ్వు తదాస్తు అని దీవిస్తే తక్షణమే డ్యూటీలో జాయిన్ అయిపోతాను. ఆయన బోయపాటి వెంకట మహాలక్ష్మి. యాక్చువల్ గా నేను ఈ డిపార్ట్మెంట్ లో చేరింది చిన్నప్పుడు మీ కుటుంబానికి జరిగిన అన్యాయానికి పగతీర్చుకోవడానికమ్మా. ఇన్నాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో సిన్సియర్ అనగానే కిరణ్ బేడి పేరే వినుంటారు. ఇక నుంచి బోయపాటి వెంకట మహాలక్ష్మి గారి పేరు వింటాం. నాట్ ఓన్లీ దాట్, ఇన్నాళ్ళు పోలీసులంటే ఎస్ఐ గారింట్లో పొద్దున్నే పాలు పేపర్ తెస్తారని, సిఐ గారింట్లో కుక్కల్లాడించి పక్కలు దులుపుతారని, డిఎస్పీ గారింట్లో లంగాలు లుంగీలు డ్రై క్లీన్ కు వేస్తారని వెరీ బ్యాడ్ నేమ్ ఉంది. ఇక నుంచి అలా జరిగిందో బెల్ టూడిపోద్ది. గుడ్ మార్నింగ్ మేడం. సెంట్రల్ జైలు నుండి వస్తున్నాను. డెత్ సెంటెన్స్ ఇచ్చిన ఖైదీకి ఉరిశిక్ష అమలు చేయడానికి డేట్ ఇచ్చారు. బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కోసం జైలర్ గారు తమకి ఇన్ఫార్మ్ చేయమన్నారు. ఇదిగోండి. ఫస్ట్ రోజు ఏ చేసింగ్ కేసు వస్తుందనుకుంటే ఈ చావు కేసు వచ్చిందంటయ్యా. ఇంతకీ ఉరిశిక్ష డేట్ ఎప్పుడు? రేపే స్వామి. స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి పటానికి మాలేసినట్టు ఖైదీ మడికి ఉరితాడు ఇస్తున్నాం. ఇట్లా నాతో ఎన్ని మర్డర్లు చేయిస్తావు స్వామి? ఉరి మర్డర్ ఎందుకు వద్దు స్వామి? ఉరి మర్డర్ కాక మంగళహారత స్వామి. నేనే స్వామి శరణం, స్వామి శరణం. అవును, అక్కడెక్కడో దుబాయ్ లో కూర్చొని ఇండియాలో చంపేయండి, నాన్ లేపేయండి ఆదచ్చే దావుద్ ఇబ్రాహిం కి ఇక్కడ ఈ ఉరితీమని చెప్పే మనకి తేడా ఏంటయ్యా? వేసుకునే డ్రెస్ తప్ప. ఇది మన డ్యూటీ స్వామి. పలానా నేరస్తుడు తప్పుకు శిక్ష ఉరి అని జడ్జి గారు చెప్పారు. అది మనం అమలు పరుస్తున్నాం. నిజమే స్వామి, భగవద్గీతలో చెప్పినట్టు మనం అంతా నిమిత్తమతులు. మద్రస్ మాత్రం లీగల్ గా చేయొచ్చు. స్వామి శరణం. కుమార్ స్వామి. స్వామి, ఆ ఉరిశిక్ష పడ్డ ఖైదీ పేరేంటి? గణపతి. గణపతి వరప్రసాద్. రేపు ఉదయం 5:30 గంటలకు నీ ఉరిశిక్ష అమలు చేయబోతున్నావు. ఉరి తీయబోయే ముందు నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే అడుగు. ఏదో ఫార్మాలిటీ కోసం అడుగుతాం, కానీ నువ్వు అమెరికా చూసి రావాలనో చంద్రమండలం వెళ్ళి రావాలనో అడిగితే మేము తీర్చలేం. మీ వాళ్ళని ఎవరినైనా చూడాలనున్నా, మంచి భోజనం తినాలనున్నా అందుబాటులో ఉండేవి, మేము తీర్చగలిగేవి అయితే తప్పకుండా తీరుస్తా గణపతి. అడుగు. నా భార్య నేను రేమాండ్స్ ప్యాంట్ వేసుకుని బాంబే డైయింగ్ వైట్ షర్ట్తో టక్ చేసుకుని పార్క్ ఎవెన్యూ టై కట్టుకుని బాటా బూట్లు వేసుకుంటే చాలా అందంగా ఉంటారు అని ఎప్పుడు అంటూ ఉండేది. నిద్రపోయేటప్పుడు కూడా అదే డ్రెస్ వేసుకోండి ముద్దొస్తారు అనేది. రేపొద్దున కూడా అదే డ్రెస్ వేసుకుని చనిపోవాలనుంది సార్. తప్పకుండా తీరుస్తా గణపతి. రంగారా సార్, అర్జెంట్ గా వెళ్ళి గణపతి చెప్పి నన్ను పట్టుకురా. థ్యాంక్ యూ సార్.
ఏమిటి స్వామి? స్వామి, గణపతి నాన్నగారు చనిపోయారట. వాళ్ళ ఊరు వాళ్ళు వచ్చారు స్వామి. ఇతను ఒక్కడే కొడుకంట. తలకొరివి పెట్టడానికి వేరే ఎవరూ లేరంట. అందుకని అతని చేతే అంత్యక్రియలు జరిపించమని ఊరు వాళ్ళు అడుగుతున్నారు స్వామి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? 10 నిమిషాల్లో ఉరితీపోయే వ్యక్తిని బయటికి ఎలా పంపిస్తాం? ఒప్పుకోరని చెప్పు. ఎవరు స్వామి ఒప్పుకుంది? రూల్స్ ఒప్పుకో స్వామి. రూల్సే కదా స్వామి. అవి ఏమైనా చూస్తాయా ఆపుతాయా? జస్ట్ వాగుతాయి అంతే. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మన పని మనం చేసుకుపోదాం. ఏమిటి స్వామి మీరనేది? నేరస్తుడిగా అతన్ని శిక్షించే ముందు కొడుగ్గా అతని చివరి బాధ్యత తిరుద్దాం ఉంటాను స్వామి. ఉరి శిక్షను ఎలా పోస్ట్ పోన్ చేస్తాం స్వామి? దీన్ని స్వామి శరణం. నేను మొదటిసారి మాలేసినప్పుడు రాజీవ్ గాంధీ మర్డర్ జరిగింది. ఇది 9వ మాలేయడం. ఆయన్ని చంపిన వాళ్ళని ఇంతవరకు ఉరి తీయలేకపోయాం. ఉరి తీయబోతున్నప్పుడల్లా క్షమాభిక్ష పెట్టమంటే ఉరి శిక్షను పోస్ట్ పోన్ చేయడం లేదా? చివరికి రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ కూడా తన భర్తను చంపిన వాళ్ళని క్షమించండి, ఉరి తీయకండి అని చెప్పింది స్వామి. మనకు ఆ మాత్రం మానవత్వం ఏడకూడదా స్వామి? ఏడొచ్చు స్వామి, కానీ ఇంకా కానీలు అర్థాలు ఏంటి స్వామి? గణపతి దేవుడు స్వామి, సకినేటిపల్లి స్వామి. సకినేటిపల్లి స్వామి. జస్ట్ అరగంట ప్రయాణం. అరగంటలో ఆ పని పూర్తయ్యాక అతన్ని ఉరితీస్తే అతని ఆత్మ శాంతిస్తుంది, వాళ్ళ నానికి పునామ నరకం తప్పుతుంది, మనకి పౌసరి పుణ్యం మిగులుతుంది. అంతేనంటారా స్వామి? అంతే స్వామి. అందరం ఇక్కడే ఉన్నాం కాబట్టి తలా ఒక మాట అనేసుకుంటే. బట్ అతన్ని తీసుకెళ్లి సేఫ్టీగా తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. స్వామి శరణం. అలాగే స్వామి శరణం. హిందూ సాంప్రదాయాన్ని గౌరవించి నీకు ఈ అవకాశం ఇస్తున్నాం. తండ్రి అంత్యక్రియలు జరిపి అంతే గౌరవంతో తిరిగి రావాలి. కదా మిస్ మహాలక్ష్మి, ఎస్ సార్. సెక్యూరిటీగా మీరు రండి. గణపతి ఊళ్ళోకి వస్తున్నట్రా, పదండి వెళదాం. గణపతి వస్తున్నాడంట. పద. స్వామి, మాల వేసుకుని మీరు శ్మశానంలోకి రావచ్చా? అడిగావా? మాలేసుకొని మందు తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, మాణిక్చందులు పాన్ పరాగులు నవ్వులుతున్నారు. అది తప్పమ్మా. మంచి పని చేసేటప్పుడు శ్మశానం ఏంటి? సాని కొంపలికి వెళ్ళినా ఆ అయ్యప్ప స్వామి క్షమిస్తాడు. స్వామి శరణమయ్యప్ప. సంకల్పి. అలాగే సార్.
Kill him.